మంచిగా ఊరవతల ఎకరమో 2 ఎకరాలో కొనుడు చుట్టూ పారిగోడది ఇప్పుడు ఓ 2 అంతరాల ఇల్లు కట్టి పండ్లు పూలు తీరొక్క మొలకలు పెట్టుడు ఆయితారం పూట పండగలప్పుడు అట్లా పోయి ఎంజాయ్ చేసి వస్తుంటారు తినుడు తాగుడు డీజేలు పెట్టుకొని డాన్సులు చేసుడు ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఫామ్ హౌస్లలో ఈ నడుమ కొత్త కొత్త కథలు నడుస్తున్నాయి అబ్బా అందులో గీదోటి ఇంకో కార్ లీడర్ గారి ఫామ్ హౌస్ కథ బయటికి వచ్చింది. సిటీసీ వారు మొయినాబాద్ కడ మొన్న కోళ్ల పందాలు ఆడుతుంటే పోలీసులు ఊరికి పట్టుకున్నారు కదా. ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సార్దేనట. బాయి కడకి పందాలేంది షరతులు కాసుడేంది అని పోలీసులు నోటీసులు పంపిండ్రు 4 రోజుల్లో వచ్చి జవాబు చెప్పాలని. 7 ఏళ్ల కిందట 11 ఎకరాలు కొని తోటలు పెట్టిండు. ఇక అప్పుడప్పుడు కోళ్ల పందాలు జోరుగా నడుస్తుంటాయట. మెయిన్ క్యాండిడేట్ శివకుమార్ ని అరెస్ట్ చేస్తే ఆంధ్రాలో మనోని పేరు గబ్బర్ సింగ్. పత్తాలాటలు పెట్టుట్ల తోపట మనోడు. సంక్రాంతికి మిలిగిన పందెం కొల్లం పట్టుకొచ్చి ఆడిపిస్తుండట. పోలీసులకు మతలా అందితే 60 మందిని అరెస్ట్ చేసి 30 లక్షల పైకం సీజ్ చేసి 84 కోళ్లను పట్టేసిండ్రు. ఎమ్మెల్సీ పదవిలుండి గివ్వేం పనులు సార్ అని అడిగితే లేలే నాకేం తెలియదు, భూమిని ఏరేటోళ్ళకి కౌలుకి ఇచ్చినా ఆడేం చేస్తుండ్రో నాకెట్లా తెలుస్తుంది, ఉత్తపుణ్యానికి నన్ను బదనాం చేస్తుండ్రు అనేది పోచంపల్లి గారి మాట. మరి ఎంక్వైరీలు ఏం తేలుతుందో గాని కాంగ్రెస్ వాళ్ళు గిది యాద్ చేస్తాండ్రు. జన్వాడ ఫామ్ హౌస్ కూడా లీజుకే ఇచ్చిండు ఆయన రేవంత్ రెడ్డి గారు. డ్రోన్ సెగ్రిగేషన్ అని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు కదా. మరి ఇప్పుడు లీజుకు పోయింది. అది దొంగతనం చేసేది మీరు, లీజుల వల్ల దొంగతనం. మరి ఆయన చెప్పమని ఆ లీజుకి ఇచ్చిన ఆయన ఎవరు? రూల్స్ తప్పి కట్టిండని రామన్న జన్వాడ ఫామ్ హౌస్ మీద లొల్లి, రాజపాకాల ఫామ్ హౌస్ దావత్ మీద లొల్లి, పోచంపల్లి గారి ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల లొల్లి. ఈ లెక్కన చూస్తే కేసీఆర్ సార్ ఫామ్ హౌసే న్యాయం ఉన్నట్టుంది పో.